కామన్గా మేము యాజ్ ఎ పీడియాట్రిషియన్ డెలివరీస్ అటెండ్ అవుతూ ఉంటాము. నార్మల్ డెలివరీస్ కానీ సిజేరియన్ సెక్షన్స్ కానీ అటెండ్ అవుతూ ఉంటాము. డెలివరీ అయినప్పుడు ఒక 3 విషయాలు ఉంటాయి. ఆ 3 విషయాలు ప్రాపర్గా ఫాలో అవుతే బేబీకి NICU అడ్మిషన్ రాకుండా చేయొచ్చు, మదర్కి మిల్క్ బాగా చేయొచ్చు. అందులో ముఖ్యంగా ఏంటంటే బేబీ డెలివరీ కాగానే బేబీ ఏదైనా నార్మల్ డెలివరీ సిజేరియన్ సెక్షన్ బిడ్డ పుట్టగానే ఏడిసింది అనుకోండి, బాగానే ఏడుస్తుంది, క్రై బాగానే ఉంది అన్నప్పుడు బిడ్డని వెంటనే ఇమీడియట్లీ మదర్ బ్రెస్ట్ క్రాలింగ్ చేయించాలి. అంటే తల్లి పొట్ట పైన వేసేస్తే క్రాల్ చేసుకుంటూ బ్రెస్ట్ పైకి వెళ్ళాలి. దట్ ఈస్ న్యాచురల్ మెకానిజం. ఇలా బ్రెస్ట్ క్రాలింగ్ చేసిన బేబీస్కి ఫీడింగ్ అంటే మదర్ వితిన్ 1 అవర్లో స్కిన్ టు స్కిన్ కాంటాక్ట్, అంటే తల్లి బిడ్డ స్కిన్ టు స్కిన్ కాంటాక్ట్ అయ్యి బ్రెస్ట్ ఫీడింగ్ అంటే సకింగ్ చేసింది అనుకోండి, మిల్క్ వచ్చే అవకాశం త్వరగా ఉంటుంది. అంటే ఫస్ట్ డే మిల్క్ రావు అనేది ఒక అపోహ మాత్రమే. ఫస్ట్ డే కూడా మిల్క్ వస్తాయి బిడ్డ తల్లికి. నేచర్ ఏంటంటే ఫస్ట్ డే కొంచెం తక్కువగా వస్తాయి, ఎందుకంటే తల్లి బాగా స్ట్రెస్ అయిపోయింది డెలివరీ టైంలో. సో ఫస్ట్ డే నువ్వు కొంచెం తక్కువ మిల్క్ ఇవ్వు, నువ్వు రిలాక్స్ అవ్వు అని ప్రకృతి అలా డిసైడ్ చేస్తుంది. ఫస్ట్ డే వచ్చే మిల్క్ ఈస్ కాల్డ్ మురుపాలు. అవి తక్కువ క్వాంటిటీ వస్తాయి, కానీ వాటిలో హై షుగర్ కంటెంట్ కానీ హై ప్రోటీన్ కంటెంట్, ఇమ్యునోగ్లోబిన్స్ ఉంటాయి. బిడ్డకి సరిపడా ఆహారం ఉంటుంది, బిడ్డలు కూడా ఎక్సెస్ ఫ్లూయిడ్ ఉంటుంది. సో దిస్ ఇస్ నేచర్ అన్నట్టు. ఫస్ట్ డే మిల్క్ రావు అనేది అపోహ. ముఖ్యంగా అమ్మమ్మలు తాతయ్యలు ఫస్ట్ డే నుంచి ఏం పాలు వస్తాయి డాక్టర్ గారు అని మాకు డైలీ ఎవ్రీడే ఏ డెలివరీకి వెళ్ళినా చెప్తూ ఉంటారు. కానీ అది కరెక్ట్ కాదు. ఫస్ట్ డే నుంచి కూడా మురుపాలు వస్తాయి. ఆ పాలు అనే ఇవ్వడం ఫస్ట్ ఎంత అర్లీగా అంటే వితిన్ 1 అవర్ స్టార్ట్ చేస్తే తల్లిపాలు మాక్సిమం తల్లిపాలు ఇచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే మన సర్వేలో తెలియదంటే ఫస్ట్ ఎక్స్క్లూజివ్ బ్రెస్ట్ ఫీడింగ్ ఫస్ట్ 6 నెలలు ఇవ్వాల్సి ఉంటుంది. కానీ మనం అది ఎక్స్క్లూజివ్ బ్రెస్ట్ ఫీడింగ్ 6 నెలలు చేసేది రేషియో చూస్తే కేవలం 47% పిల్లలకే ఇవ్వడం అవుతుంది.